వెల్కమ్ బ్యాక్. వరంగల్ జిల్లా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. అచ్చం ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. హరిప్రసాద్ అనే వ్యక్తికి కాలు విరగటంతో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో సర్జరీ చేశారు. అయితే సర్జరీ ఫెయిల్ అయింది. దీంతో తిరిగి మళ్ళా కాలుకు ఆపరేషన్ చేయించారు. అది కూడా ఫెయిల్ అవడంతో డ్రామాకు తెరలేపారు డాక్టర్లు. సర్జరీ ఫెయిల్ అవడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయాన్ని దాచిన డాక్టర్లు ఇంకా ఆపరేషన్ జరుగుతుందని చెప్పి డ్రామాలు చేశారు. మెరుగైన వైద్యం కోసం వెళ్లే వ్యక్తి మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారటంతో పోలీసులు మోహరించారు. ఠాగూర్ సినిమాని రిపీట్ చేసి తలపించేలాగా పరిస్థితి అయితే దారుణం చోటిస్తున్న పరిస్థితి. ఆరపల్లి సంబంధించిన ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో నిన్న మొన్న సాయంత్రం ములుగు సంబంధించి పందిగూడ దగ్గర ప్రమాదం చోటు చేసుకోవడంతో హరిప్రసాద్ అనే క్యాండిడేట్ కొంత కాలు ఫ్రాక్చర్ కావడంతో హాస్పిటల్ తీసుకొచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో తీసుకురావడంతో ఒక దగ్గర వైద్యులు వెంటనే హాస్పిటల్కి తీసుకొని ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, లోపల ఏం ట్రీట్మెంట్ జరిగిందో తెలియదు. మా మొత్తానికి మాత్రం ఇవాళ నైట్ చనిపోయారని చెప్పి మాకు చెప్పడం జరుగుతుందని చెప్పేసి తమ సంబంధించిన బాధితులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళ హరిప్రసాద్ వాళ్ళ భార్య కూడా ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే అసలు ఎట్లా జరిగింది ఏంటో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైందమ్మా, ఏంటి ఎట్లా జరిగింది? అమ్మా యాక్సిడెంట్ అయితే ఇది వేలో ఉన్నదని ఇంట్లో తీసుకొచ్చినాము. బ్లీడింగ్ అవుతా అంటే తీసుకొచ్చినాక నైట్ అయిందని డాక్టర్లు కట్లు కట్టిండ్రు. ఆరోగ్యశ్రీకి పోతారా అంటే పోతామన్నాం. తెల్లారేదాకా ప్రాసెస్ అవుతాయి అన్నారు. తెల్లారినాక ఏమన్నారంటే ఆరోగ్యశ్రీ ఎట్లా అంటే ఒక ఆపరేషన్కి అయితే చెల్తుంది, ఇంకొక ఆపరేషన్కు రాదు. 2 సార్లు మత్తు ఇవ్వద్దు, ఒకటేసారి ఇవ్వాలి. 2 సార్లు ఏ మనిషికి ఆపరేషన్కి ఇవ్వద్దు అంటే మాకు ఆరోగ్యశ్రీ వద్దు, మొత్తం ఒక్కటేసారి ఇచ్చి మొత్తం చేయండి, మేము డబ్బు పే చేస్తామన్నాం. 1,20,000కి మాట్లాడుకున్నారు. ఉన్న మొత్తము మత్తు ఇచ్చిండు. ఇచ్చి ఆపరేషన్ చేసినాడు. మళ్ళీ నిన్న మత్తు ఎట్లా ఇచ్చిండు వాడు. నిన్న మత్తు ఇచ్చి మళ్ళీ అంటే మేము ప్రైవేటు తీసుకుపోతామంటే మాకు మా ఆయనని ఇయ్యలే. ఎందుకు ఇయ్యరనంటే మేము మాది హామీ అన్నాడు. మాది అని మొత్తం బాడీ మొత్తం మళ్ళీ మత్తు ఇచ్చేసిండు. కంటి చూపు కూడా లేకుండా చేసిండు. వాళ్ళు మాతో 7 గంటలు మా ఆయనను మాకు గణపడిని ఇయ్యలే. ఏమన్నంటే ఆపరేషన్ థియేటర్లు ఉన్నాడు, తీస్తామన్నాడు. అందుకే తీసిండు. చూడుపోండమ్మ చూస్తాడు అన్నాడు. ఏది లేదు. అలా బండ పెట్టిండు. కాసేపటికి కౌన్సిలింగ్, కాసేపటికి ఏది లేదు. అలా పడినోడు ఆల్రెడీ బ్లడ్ ఎక్కుతుంది అన్నాడు. ఆయన ప్రాణం పోయింది. 20,000 దాకా మందులు తెప్పించాడు. ఏంటంటే మధ్యరాత్రి కాలు తీసేయాలి. మీకు తను చనిపోయినప్పుడు ఎప్పుడు చెప్పింది మీకు? వైద్యులు మీతో మాట్లాడిరా, కౌన్సిలింగ్ ఇచ్చారా, ఏం చెప్పారు మీకు? మాకేం బాగానే ఉంటాడమ్మా, కాలు తీసేస్తే సక్సెస్ అవుతుంది. నిన్న చేసినాము. ఇవాళ 5 డాక్టర్లను స్పెషలిస్ట్లో పిలిపించినాము. అయిపోతుంది. మేము ప్రైవేట్ హైదరాబాద్ తీసుకుపోతామంటే మేమే చేస్తాం హైదరాబాద్కి వద్దు, మేము ఇక్కడ చేస్తాము అన్నాడు. కథం అయిపోయేదాకా మాకు ఇక ఏం చెప్పలే. కాలు తీసేస్తాం, తీరే టైంకైనా ప్రాణం పోయినట్టున్నది. మేము కాలు తీసేస్తామంటాడు. పిల్లలందరూ పోయి సుత్తి అయిపోయింది. ఎట్లా తీస్తారు, మాకు ప్రాణంతో చెప్తారా అంటే మేము అట్లా కాదన్నారు. అంటే మీకు తను చనిపోయిన విషయం కూడా మీకు తెలియదు, చెప్పలే? అసలు చెప్పలే. వాళ్ళు పోయి చూసినాకనే తెలిసింది. అప్పటికి వాళ్ళు కాలు తీసేస్తామని అంటారట. వాళ్ళు కాలు చచ్చిన వాళ్ళది కూడా తింటారు, వాళ్ళ శవాలను కూడా తింటారు. వీళ్ళు డాక్టర్లు కాదు నాయన, ఎమ్మడే రాక్షసులు పడ్డారు. ఆవేదన అయితే చూస్తున్న పరిస్థితి. అంటే మరి కొంతమంది వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే పెద్ద నిజంగానే అసలు ఏం జరిగింది, నిజంగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత, హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసి బతికించామని తీసుకొచ్చిన చర్యలు తీసుకొచ్చిన తర్వాత మిగతా జీవన మాకు డెడ్ బాడీ అప్పచెప్తారని చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది, ఎప్పుడు తీసుకొచ్చారు? షుగర్ లేదు, బీపీ లేదు, కాలుకి దెబ్బ తాకితే మా డాడీ ఎందుకు చనిపోతాడు? డాక్టర్లు చంపేసిళ్ళు. మా డాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేసిళ్ళు వాళ్ళు. ఈ హాస్పిటల్లో కాలేయాలి, అసలు కాలబెట్టాలి. మా డాడీని చంపేసిళ్ళు. ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు. నర్స్ ఎక్కడున్నాయో కూడా చూడకుండా కట్ చేసిళ్ళు లెగ్స్ని. మా డాడీని చంపేసిళ్ళు లాస్ట్కి. ఏమంటారు అంటే మీకు ఇప్పుడు డాక్టర్స్ తోటి మాట్లాడిరా? వాళ్ళు మేనేజ్మెంట్ కానీ డాక్టర్స్ కూడా ఏం చెప్తారు మీతో? లేదు, కాళ్ళు తీసేస్తామన్నారు. అన్నీ ఏమో ఏసీల మీద మా డాడీ మీద లాస్ట్కి చనిపోయిందని చెప్పిళ్ళు.
వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓవరాల్గా ఎందుకంటే మొత్తానికి ప్రధానంగా డాక్టర్ల వైఫల్యంతో ఇట్లా జరిగిందని చెప్తున్న పరిస్థితి. డాక్టర్లు సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకనే మేము మంచిగా తీసుకొచ్చిన వ్యక్తిని చంపి మాకు డెడ్ బాడీని అప్పుడు చెప్తున్నారు. వీళ్ళైతే బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళతో సంబంధించి కొంతమంది బంధువులు ఉన్నారు. అసలు ఏంటి, ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు తీసుకొచ్చారు, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేశారు, మీకు ఏం చెప్తారు? సార్ ఆదివారం 25వ తారీఖు సాయంత్రము, అంటే ఆ రోజు పొద్దున వాళ్ళ చిన్న అయ్యంపు దగ్గర వాళ్ళ చిన్న బిడ్డ కొడుకు పుడితే 21 ఫంక్షన్కి వెళ్ళాం. ఆయన వెళ్ళారు, మేము కూడా వెళ్ళాము. ఆయన మేము అందరం వచ్చిన తర్వాత పెద్ద కూతురు ఇంటి దగ్గర కుదరా అని చెప్పేసి సాయంత్రం 6:30 ప్రాంతంలో బయటికి వెళ్ళిండు. ఆ రామచంద్రాపురం పందికుంట మధ్యలో ఒక ట్రాక్టర్, పొలం దున్న ట్రాక్టర్ వచ్చి ఆ రోటావేటర్ తాకితే ఆ బండి ఖరాబ్ అయింది. ఆయన మోకాల దగ్గర ఫ్రాక్చర్ అయింది. అడ్డం పడి రక్తం కారుతుంటే ఆ ఫంక్షన్కి వచ్చిన కార్లో వ్యక్తులు వేరే గవర్నమెంట్ టీచర్లు వాళ్ళు చూసి ఆ కార్లో వేసుకొని వస్తా దారిలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ పెద్దది ఉంది కదా, ఇక్కడ తీసుకుపోదాం, రక్తం బ్లీడింగ్ అవుతుంది కదా, పోతే ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది ఇక్కడ పట్టుకొచ్చి ఆదివారం రాత్రి ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. సో ఆదివారం చేస్తే వాళ్ళు ఒక పట్టి కట్టారు, దానికి కొంత సెలైన్లు ఇంజక్షన్లు ఇచ్చి పట్టి కట్టారు. తర్వాత సోమవారం పొద్దున బాగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. మేము సోమవారం రాత్రి 9 గంటలకు ఇక్కడ ఉన్నాం, మంచిగా మాట్లాడిండు. మంగళవారం పొద్దున అంటే వీళ్ళు సర్జరీ గురించి ప్యాకేజీ మాట్లాడుకున్నారు. ఆరోగ్యశ్రీలో పెడతామంటే ఆరోగ్యశ్రీలో మీకు ఒకటే వస్తుంది, ఇక్కడ కూడా బోన్ ఎరిగింది కదా, దీనికి 40,000 ఖర్చు అవుతుంది. 2 సార్లు మత్తు ఇంజక్షన్ ఇస్తే బాడీ తట్టుకోదు, 2 సార్లు ఆపరేషన్ థియేటర్ తీసుకుపోలేము, ఒకసారి మీరు బాధ్యతలు మాట్లాడుకోండి, 1,50,000 అవుతుంది, ఒకసారి మత్తు ఇస్తాము, 2 ఆపరేషన్లు ఒకటే టైంలో చేస్తామని చెప్పిండు. దానికోసం కొంత అమౌంట్ డిపాజిట్ చేయించుకున్నారు. మంగళవారం పొద్దున అంటే సోమవారం రాత్రి అన్ని టెస్టులు అవి ఇవి చేయడం జరిగింది. ఈ షుగర్ లేకున్నా కూడా షుగర్ మందులు తెప్పించారు వీళ్ళు, వాయిస్ అవి షుగర్ లేకున్నా కూడా షుగర్ ఇన్సులిన్ వాయిల్ అవి ఇవన్నీ తెప్పించారు. దాన్ని నేనే తీసుకుపోయినా ఇక్కడ బిల్లు కట్టి. పోయిన తర్వాత షుగర్ వస్తుంది బాబు, ఇటువంటి అటాక్ లేనప్పుడు దెబ్బలు తాకినప్పుడు షుగర్ వస్తుందని చెప్పిళ్ళు. అయినా పర్లేదు ఇచ్చినాము. మంగళవారం పొద్దున సర్జరీ కానీ తీసుకుపోయి 4-5 గంటలు సర్జరీ చేసి తీసుకొచ్చి ఐసీయూలో పెట్టారు. తర్వాత దానికి ఆ కాలుకు స్పర్శ లేదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మంగళవారం పొద్దున మళ్ళీ సర్జరీ కానీ తీసుకెళ్లారు. సోమవారం నైట్ మంగళవారం నైట్ సర్జరీ చేసిన సర్జరీ అంతా ఇప్పేసిళ్ళు, కుట్లు ఇప్పేసి ఇది ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పేసి వాళ్ళకే ఆలోచించుకొని మళ్ళీ బుధవారం పొద్దున సర్జరీ కానీ తీసుకుపోయి మధ్యాహ్నం వరకు మనిషిని చంపేసిళ్ళు సార్, సర్జరీ చేసి చంపేసిళ్ళు. మళ్ళా మత్తు మందు డోసులు డబల్ ఇచ్చిళ్ళు. మంగళవారం ఒక డోసు, అంటే చనిపోయిన డెడ్ బాడీకి మత్తు మంచి మళ్ళీ ఇచ్చారా? ముందు మంగళవారం సర్జరీ చేసినప్పుడు ఫస్ట్ మత్తు మందు ఇచ్చి సర్జరీ చేసిళ్ళు. తెల్లారి బుధవారం సర్జరీ తీసుకుపోయినప్పుడు మళ్ళీ మత్తు మందు డోసు ఇచ్చిళ్ళు. తెల్లారి బుధవారము సర్జరీకి పోయేటప్పుడు మా మామగారు అందరితో మాట్లాడిండు, అందరిని పలకరించిండు. తర్వాత తీసుకుపోయిళ్ళు 5-6 గంటలు ఆపరేషన్ థియేటర్లో ఉంచుకున్నారు. మధ్యాహ్నం వరకే ఆపరేషన్ ఏదో చేసిళ్ళు, అది ఫెయిల్ చేసిళ్ళు, మనిషిని చంపేసిళ్ళు. తర్వాత వచ్చేసి 7:30కు ఈ మందులు కావాలని చెప్పేసి మందులు ఇస్తే మా కుటుంబ సభ్యులు ఇక్కడ మా వాళ్ళు ఉన్నోళ్ళు ఈ మెడికల్ షాప్లో 13,000 రూపాయల మందులు తీసుకుపోయి పైన డాక్టర్లకు ఇస్తే వాళ్ళు చనిపోయిన శవానికి మందులు ఎక్కించారు సార్. రాత్రి 12 గంటలకు మేము ఊరి నుంచి వచ్చినాము. మా బాబాయ్ ఫోన్ చేస్తే వేరే ఊరి నుంచి వచ్చినాము. వచ్చిన తర్వాత పోయి ఆ ఐసీయూలో ఉన్న బాడీ దగ్గర పోయి చూస్తే ఆ సెక్యూరిటీ గార్డు మమ్మల్ని పంపించలేదు, ససేమైనా పంపించలేదు. వాంతో గొడవ పెట్టుకొని నేను లోపలికి పోయి చూస్తే బాడీ చనిపోయి ఉన్నది. ఓన్లీ వెంటిలేటర్ పెట్టిళ్ళు, ఒక సెలైన్ పెట్టిళ్ళు, ఏం ఎక్కలేదు. ఆ వెంటిలేటర్ శ్వాస ద్వారా ముఖం ఊగుతుంది తప్ప ఏం లేదు. మేము బయటకు వచ్చి మా బాబాయ్లో వాళ్ళతో బాబాయ్ మా అమ్మని చంపేసినని చెప్తే డాక్టర్లు అప్పుడు 3 డాక్టర్లు వచ్చి మేము అట్లా చేయలేదు ఎట్లా అని చెప్తే మీరు ఎందుకు చేసిళ్ళు, మనిషి అసలు బతికున్నాడా చచ్చిపోయినా అంటే నో రెస్పాన్స్, వాళ్ళు సమాధానం చెప్తలేరు. ఇప్పుడు మేము కాలు తీసేస్తే కొంచెం వరకు ఆయన బతికే ఛాన్స్ ఉన్నది. మరి కాలు తీసేస్తే బతికే ఛాన్స్ ఉంటే మీరు మాకు బాండ్ పేపర్ రాసేయండి, కాలు తీసేసినా పర్లేదు మేము ఒప్పుకుంటాము, మాకు మనిషిని లైవ్లో పోయి చెప్పాలి, బాండ్ పేపర్ మీరు రాసిచ్చి మీరు ఆపరేషన్ మొదలు పెట్టాలి, మేము ఇక్కడనే ఉంటామంటే మేము బాండ్ పేపర్ రాయాము. అమౌంట్ ఎంత కట్టారు, ఎంత మాట్లాడుకున్నారు? 50,000 డిపాజిట్ ఫస్ట్ రోజు డిపాజిట్ చేశారు. తెల్లారి నేను లేను, ఊరు వెళ్ళాను. మరి మా బాబాయ్లో డిపాజిట్ చేసిన అదే తెలియదు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అయితే ఈ మాకు బాండ్ పేపర్ రాసేయండి సార్, ఆపరేషన్ చేసిన డాక్టర్లు మాకు బాండ్ పేపర్ రాసేసి మేము ఆపరేషన్ చేయండి, మేము ఇక్కడనే కూర్చుంటాము, మా కాలు పోయినా పర్లేదు, మాకు మనిషిని లైవ్ వేయాలంటే మేము బాండ్ పేపర్ రాయం, మేము మనిషికి గ్యారంటీ ఇవ్వం. ఆ మనిషి చనిపోయింది అని చెప్పి లాస్ట్ మా మాట అల్లాలనే ఆ డాక్టరు కొండలరావు అండ్ అభిరాము, ఇంకో ప్లాస్టిక్ సర్జరీ పేరు ఐడియా లేదు, 3 డాక్టర్లు. మేము 3 డాక్టర్లో మేము ఏ రకంగా అడిగినా కూడా సమాధానం వస్తలేదు వాళ్ళ దగ్గర. డైరెక్ట్ టేబుల్ డెడ్ అని చెప్పిండు. మేము పోయి చూస్తే కూడా బాడీ డెడ్ అయ్యి ఉన్నది. తర్వాత కాసేపటికి పోలీసు వాళ్ళను 3 గంటల రాత్రి పోలీసు వాళ్ళని పిలుచుకున్నారు. పేషెంట్ తరపు మీరు ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళ డాక్టర్స్ ఏమైనా మాట్లాడారు? మేము డిమాండ్ అంటే ఇంకా మా పెద్దలు ఇందాకనే వచ్చి అందరూ మేము ఆలోచించగలరు. ఈ హాస్పిటల్ సిబ్బంది యాజమాన్యం వాళ్ళు పోలీసు వాళ్ళను రాత్రి 3 గంటల నుంచి పోలీసు వాళ్ళు ఇక్కడ కాపలా తిప్పుతున్నారు. మేమేమైనా దౌర్జన్యం చేస్తామా, ఏమైనా అల్లర్లు చేస్తామని చెప్పేసి మాకు కాపలాగా తిప్పుతున్నారు. ఇందాక పొద్దున మామూలు ఏసీపీ గారు వచ్చారు. మేము అందరం ఉంటే ఒక ఇద్దరిని పైకి పట్టుకపోయారు. అక్కడ చర్చలు విఫలమవుతాయనే వార్త మాకు అందింది. మా డిమాండ్ ఏంటంటే మా మనిషిని మాకు ఇస్తే మేము వేరే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటాం. మాకు వాళ్ళు డబ్బులు ఇస్తారంటే మేము కట్టుకోవడం రాలేదు. వాళ్ళిద్దరు అమ్మాయిలు వాళ్ళ భవిష్యత్తు ప్రత్యేకంగా ఉన్నది. కాబట్టి మీ మీడియా మిత్రులు మాకు సహకరించాలి, దయచేసి మాకు న్యాయం చేయడానికి చేయాలి.
అయితే ఫస్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు కాలు బొక్కిరిందని ఆపరేషన్ చేసిండు, మళ్ళీ మోకాల కింద రక్తం వెళ్తే దాన్ని స్టిచెస్ వేసిండు. సక్సెస్ కాలేదని చెప్పి మళ్ళీ రియాక్షన్ చేసిండు. దానివల్ల మళ్ళీ ఆయనకు తొడ కోసిండు, మళ్ళీ పిక్క కోసిండు, అంతా బాగా బ్లడ్ వెళ్ళింది సార్. దానివల్ల అయితే మేము హైదరాబాద్ తీసుకుపోతామని చెప్పిన సార్ మరి మీతో కాకపోతే చెప్పండి, హైదరాబాద్ తీసుకుపోతాము. హైదరాబాద్ తీసుకుపోయాక ట్రీట్మెంట్ చేసుకుంటే హైదరాబాద్ పోవాలంటే 3 గంటలు, మళ్ళీ ఆ తర్వాత 2-3 గంటల టైం పడుతుంది మీకు బెడ్ పోవడానికి. ఇంత ప్రాసెస్ జరిగినప్పుడు మార్గం మధ్యలో చనిపోతే ఏం కావాలని చెప్పి నన్ను పంపించకుండా చేసి సార్. పంపించకుండా చేసి లాస్ట్కి ఈ టైంలో ఈ రోజున ఇట్లా జరిగింది సార్. కాలు తొడకు ఇక్కడ ఆపరేషన్ అయినాక మళ్ళీ ఇక్కడ కూడా చేసేసారు, రక్త గడ్డ కట్టిందని. పిక్కకు కూడా గడ్డ కట్టిందని, పిక్క ఆపరేషన్ చేసి ఇక్కడ కూడా ఆపరేషన్ చేసాడు. ఎన్ని దిక్కులు చేసినా సార్ అంటే అవునండి అన్నాడు. మరి పంపించండి సార్ అంటే పంపించాలి సార్. లాస్ట్కు మనం చూస్తున్న ఇక్కడ ఎన్ఎస్ఆర్ పరిస్థితులు, ఎందుకంటే కంప్లీట్గా పైసల కోసమే కక్కుర్తిపడి డాక్టర్ల నిర్లక్ష్యంతో వ్యక్తిని మృతి చేయడం అని చెప్పి వీళ్ళు వాళ్ళ బంధువులు చెప్పడం జరిగింది. బాధువుల నుంచి మనం తీసుకొచ్చినప్పుడు మంచి చాలా బాగుండు, ఆరోగ్యకరంగా, ఓన్లీ కేవలం కాలుకు మాత్రం ఫ్రాక్చర్ అయింది. కాలుని తీసుకొచ్చి డబ్బులు కక్కుర్తిపడి ఇలా కంప్లీట్గా మనిషిని చంపేయడం జరిగింది. వాళ్ళు బంధువులు డిమాండ్ చేసిన పరిస్థితి. తప్పకుండా వారి నుంచి తప్పకుండా మాకు పైసలు అవసరం లేదు, తప్పకుండా ఆ క్యాండిడేట్ని ఇస్తే మేము బయట వేరే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే తప్ప మాకు వేరే డిమాండ్స్ లేదని చెప్పేసి అయితే బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేసిన పరిస్థితి. ఇది జర్నలిస్ట్ కిరణ్తో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్.